జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో శుక్లపక్షంలో పక్ష ఫలితాలు ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. నిజ జ్యేష్ఠ మాసంలో ఉన్న ఈ శుక్లపక్షంలో ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహస్థితులు ఎలాంటి ఫలితాన్ని ఇవ్వబోతున్నాయి? ఈ ఫలితాన్ని ప్రసాదించే గ్రహ దేవతలు ఏ ఏ రాశుల్లో స్థితిలో ఉన్నారో ప్రథమంగా పరిశీలిద్దాము. రవి మిథున రాశిలో ఆయన సంచారం ఉంటుంది. ఈ పక్షం మొత్తం కూడా. మంగళ్ మేషరాశి మరియు వృషభ రాశిలో ఆయన సంచారం ఉంటుంది. అంటే మొదటి 2-3 రోజులు ఆయన సంచారం మేషరాశిలో ఉంటుంది. ఆ తర్వాత వృషభ రాశిలోకి ఆయన సంచారం ఉంటుంది. 21వ తారీఖు వృషభ రాశిలోకి ఆయన సంచారం మారుతుంది. బుధదేవుడు మిథున రాశిలో ఆయన సంచారం ఉంది. 23వ తారీఖు నుంచి మిథున రాశిలోంచి కర్కాటక రాశిలోకి ఆయన సంచారం సాగుతుంది. గురు భగవానుడు దేవగురువైన బృహస్పతి కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. దైత్య గురువైన అసుర గురువైన శుక్రాచార్యుల వారు కర్కాటక రాశిలో స్థితిలో ఉన్నారు. కేతుదేవుడు సింహరాశిలో ఆయన స్థితి కొనసాగిస్తూ ఉన్నారు. అలాగే రాహు భగవానుడు కుంభరాశిలో ఆయన యొక్క గమనం ఉంది. ఆఖరిదైన మీన రాశిలో శనేశ్వరుడి యొక్క సంచారము. ఇవి గోచారంలో గ్రహాలు ఈ రాశుల్లో స్థితిలో ఉన్నాయి. ఈ రాశుల్లో స్థితిలో ఉన్న గోచారంలో గ్రహ దేవతలు నిజ జ్యేష్ఠ మాసంలో శుక్లపక్షంలో, ఇవి ఇప్పుడు మనం తెలుసుకునేవి పక్ష ఫలితాలు. ఈ శుక్లపక్షం మొత్తానికి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి గోచర గ్రహగమనాల ఆధారంగా ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఒకసారి చూద్దాము. అయితే ఈ పక్షంలో ఉన్న విశేషాంశం ఏంటంటే 3 శుభగ్రహాలు కర్కాటక రాశిలో సంచారం చేయడం. ఈ పక్షం మొదటి నుంచి కూడా, అంటే 15వ తారీఖు నుంచి ఈ పక్షం మొత్తం కూడా గురు శుక్రులు ఇద్దరు కర్కాటక రాశిలో ఉండడము. దానికి తోడు ఈ పక్షంలో 23వ తారీఖు నుంచి బుధ భగవానుడు కూడా గురు శుక్రులతోటి కలిసి ఉండడము. ఇది ఒక విశేషాంశము. ఈ 3 గ్రహాలు, బుధుడు పాపులతో కూడితే పాపి, శుభులతో కూడితే శుభుడు అని చెప్పి పరాశర సంహిత చెప్తుంది. అందువల్ల 3 శుభగ్రహాలు కర్కాటక రాశి కాలపురుషుడు కుండలిలో, సహజ కాలపురుషుడు కుండలిలో 4వ స్థానమైన కర్కాటక రాశి, అంటే మాతృస్థానం అని కూడా చెప్తున్న జ్యోతిష శాస్త్రము. ఈ స్థానంలో ఉండడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయి, ఇంకా మిగతా గ్రహ గమనాల్లో కూడా మనం పరిశీలిస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయి? ఎందుకంటే మంగళ మరి మేష వృషభ రాశుల్లో ఆయన సంచారం ఉంటుంది. రవి మిథున రాశిలో సంచారం. మిగతా గ్రహ స్థితులను కూడా మనం అన్ని గ్రహాల యొక్క స్థితుల్ని బట్టి ఎలాంటి ఫలితాలు గోచర ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి ఉంటాయో చూద్దాము. ఇదేంటంటే కర్కాటక రాశిలో ఈ 3 గ్రహాలు స్థితిలో ఉండడం చాలా శుభత్వాన్ని సూచిస్తాయి. ఏ విషయాలు కామన్ గా శుభత్వాన్ని అన్ని రాశుల వాళ్ళకి కామన్ గా ఉండే పాయింట్ ఒక 2-3 ఉన్నాయి ఈ పక్షంలో. అవి చెప్పి విడివిడిగా మీ రాశి ప్రకారము ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా చూద్దాము. కామన్ గా అందరికి అప్లికేబుల్ అయ్యే పాయింట్ ఏంటంటే గృహంలో శాంతియుత వాతావరణం ఉంటుంది. ఒకవేళ మీ గృహంలో ఏమన్నా అలజడి ఇలాంటివి ఉన్నా కూడా అవి ఈ పక్షం వరకు మటుకు కమ్ డౌన్ అయ్యి, వీలైనంత వరకు ప్రశాంతత, మీ జన్మజాతకం బాగోకపోయినా అసలు అంతకు ముందు మీతో కంపేర్ చేస్తే ప్రశాంతత చూస్తారు. మీ జన్మజాతకం బాగా ఉంటే చాలా ప్రశాంతత చూస్తారు. చాలా అంటే చాలా ప్రశాంతత ప్రతి ఒక్కళ్ళకి, ఇది అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది. అలాగే ఎవరైనా గృహ నిర్మాణ ప్రయత్నాలు చేసి ఆగిపోయి ఉంటే అవన్నీ మళ్ళీ ముందుకు సాగుతాయి. గతంలో కొన్ని ప్రయత్నాలు చేసి ఆపేసి కొంతమంది నిర్మాణాలు సగంలో ఆపేస్తూ ఉంటారు ఏదో ఒక కారణాల రీత్యా, అవన్నీ ఇప్పుడు ముందుకు సాగుతాయి. అలాగే గృహ నిర్మాణ పనులనే కాదు, ఏదైనా కొనాలనుకున్నా, అమ్మాలనుకున్నా కూడా వాహనం కావచ్చు, గృహం కావచ్చు, స్థలం కావచ్చు, పొలం కావచ్చు, ఇలాంటి వాటిల్లో కొన్ని చిక్కులు వచ్చి ముందుకు సాగలేకుండా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పక్షంలో వీటన్నిటి నుంచి, ఈ కష్టాలన్నిటికీ తెరపడిపోతుంది. మీ పనులన్నీ, మీ ప్రయత్నాలన్నీ చక్కగా ముందుకు సాగుతాయి. మాతృ సౌఖ్యం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆశీస్సులు మనందరి మీద కూడా చాలా అమోఘంగా ఉన్నాయి. అమ్మవారి ఆశీస్సులు ద్వాదశ రాశుల మీద, ద్వాదశ లగ్నాల మీద, 27 నక్షత్రాల వాళ్ళకి చక్కగా ఉన్నాయి, విశేషంగా ఉన్నాయి. దానికి ఒక కారణం ఏంటంటే సహజకాల పురుషుడు కుండలిలో 4వ స్థానంలో 3 శుభగ్రహాల సంచారము అత్యంత శుభ ఫలితాన్ని ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, మనందరికీ కూడా అందించబోతుంది.
ఇంకా ఒక పసిపిల్ల కనుక తల్లి దగ్గర ఉంటే అన్ని టైం టు టైం అమ్మ చూసి పెడితే ఎంత చక్కగా తింటాం, ఆడుకోవడం, అంటే వాళ్ళకి ఇంకా వేరే పని ఏమి ఉండదు, ఎంత హ్యాపీగా ఉంటారు. అలాగా ఈ పక్షంలో ప్రతి ఒక్కళ్ళకి కూడా మానసికంగా అంత ప్రశాంతంగా ఉంటుంది. అమ్మవారు మానసికంగా మనందరినీ ఊరడించే శుభ సమయము. మానసికంగా గత కొన్నాళ్ళుగా గోచారంలో ఉన్న గ్రహస్థితుల రీత్యా ఎవరి లెవెల్కి తగ్గట్టు వాళ్ళకి ఏదో ఒక టెన్షన్, బాగా టెన్షన్ ఉంది, మామూలుగా కాదు. ఇంకా కొంతమందికి అయితే జాడించి కొట్టింది ఈ టెన్షన్. కొంతమందికి వాళ్ళ జాతక బలాబలాలను అనుసరించి అసలంటూ గోచారంలో ఉంది కాబట్టి కొంత టెన్షన్ పడ్డారు. అంటే అవుట్ ఆఫ్ 100% 30% అయితే టెన్షన్ పడ్డారు. ఇప్పుడు దాంట్లోంచి అందరూ ఏకకాలంలో ప్రశాంతతని పొందే టైం మొదలైంది. ఇప్పుడు ఉన్న ఈ పక్షంలో ఉన్న గోచర గ్రహస్థితుల ఆధారంగా ఇది ఈ పక్షం వరకు అయితే కన్ఫామ్గా ఉంటుంది. మీ జన్మ జాతకం మరీ దీనికి సపోర్ట్ చేయకపోయినా అంతకు ముందుతో పోలిస్తే ప్రశాంతత అయితే ఖచ్చితంగా చూస్తారు. ఇది ఆ అమ్మవారు మనందరికీ బ్లెస్ చేసే సమయము. ఈ సమయాన్ని మనందరం కూడా చాలా సద్వినియోగం చేసుకోవాలి. దీన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి, ఏం చేస్తే ఇది మనకి సద్వినియోగం అయ్యి మనకి అక్కడికి వస్తుందో అది పరిహారాల్లో భాగంగా మనం తెలుసుకుందాం. కుంభరాశి కుంభ లగ్నంలో పుట్టిన వాళ్ళకి మీకు అమ్మవారి ఆశీస్సులు చక్కగా ఉన్నాయి. మీరు ఎవరైనా విదేశాలు వెళ్ళాలని ప్రయత్నిస్తూ ఉంటే అది బాగా జరుగుతుంది. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బిజినెస్ చేస్తూ ఉంటే అది బాగా సజావుగా సాగుతుంది. మీరు అంటే ట్యాక్స్ డిపార్ట్మెంట్లలో పనిచేస్తూ ఉంటే మీకు చాలా అనుకూలమైన శుభ సమయము. అలాగే మీరు ఫైనాన్షియల్ ఫీల్డ్స్లో ఉన్నా కూడా మీకు చాలా అంటే చాలా అనుకూలమైన శుభ సమయము. ఖర్చులు చాలా వరకు కమ్ డౌన్ అవుతాయి. యాత్రాపరంగా ఖర్చులు ఉంటాయి, శుభకార్య రీత్యా ఖర్చులు ఉంటాయి, గెట్ టుగెదర్స్కి ఖర్చులు ఉంటాయి, లేదా ఎవరికైనా మంచి గిఫ్ట్ ఇవ్వడానికి ఖర్చులు ఉంటాయి. అయితే ఇక్కడ ఏంటంటే మీ జన్మజాతకం సపోర్ట్ చేస్తే గిఫ్ట్ మీరు ఇవ్వడానికి బదులు మీకు గిఫ్ట్ వచ్చే ఛాన్స్ కూడా ఉంది. మంచి కాస్ట్లీ గిఫ్ట్ మీ తరఫు బంధువుల నుంచి వస్తుంది. లేదా మీ జన్మజాతకం అనుకూలంగా లేకపోతే మీరు గిఫ్ట్ చేయడానికి ఖర్చు చేయాల్సి వస్తారు. ఇంట్లో వాల్యుబుల్ ఆర్టికల్స్ కొనుక్కోవడానికి బాగా ఖర్చు చేస్తారు. కొత్త ఎలక్ట్రానిక్ ఐటమ్, మొబైల్స్ ఇలాంటివి కొనుగోలు చేయడానికి అవకాశం మెండుగా ఉంది ఈ పక్షంలో ఉన్న గోచర గ్రహస్థితుల రీత్యా. మీ స్పౌస్కి మీకు ఇద్దరికి ఏకకాలంలో కంటి నిండా నిద్ర, ఇది కడుపు నిండా తిండి కంటి నిండా నిద్ర అంటారు చూసారా, అది ఉంటుంది. ఒక్కొక్కసారి ఎలా ఉంటుందంటే కుటుంబ సభ్యులు అందరం ఒకటేసారి కలిసి పడుకున్నా కొంతమందికి పడుకోగానే నిద్ర పడుతుంది, కొంతమందికి నిద్ర పట్టదు, చాలాసేపటికి నిద్ర పడుతుంది. ఈ పక్షంలో ఏంటంటే ఏకకాలంలో పడుకోగానే అందరూ అలాగేదో మత్తు జల్లినట్టే పడుకుండిపోతారు. అది మంచి ఎనర్జీని ఇస్తుంది. అంటే మంచి నిద్ర కూడా మన బ్రెయిన్కి అవసరం కదా, మన శరీరానికి అవసరం కదా. సో మంచి నిద్రపోయి లేస్తే ఎంత ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి, అది ఇప్పుడు మీరు లిటరల్గా ఎక్స్పీరియన్స్ అవుతారు. అంటే ఒక పసిపాప తల్లి ఒళ్ళో పడుకుంటే ఎలా ఆదమర్చి ప్రశాంతంగా పడుకుంటుందో అంత బాగా ఉంది. ఎందుకంటే దానికి కారణము మీ ఇద్దరికీ కూడా, మీ భార్యాభర్తలు ఇరువురికి కూడా 12వ స్థానంలో అమ్మవారి ఆశీస్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ఇది జరుగుతుంది. పిత్రార్జితం ఏదన్నా రావాల్సింది ఉంటే అది వస్తుంది. పిత్రార్జితం రావాల్సింది ఏమీ లేదు, అప్పుడు మీకు పితృదేవతల యొక్క ఆశీస్సులు కలుగుతాయి. ఇంకా పిత్రార్జితం రావడం కంటే పితృదేవతల ఆశీస్సులు కలగడమే ఎక్కువ మంచిది. ఇప్పుడు పిత్రార్జితం వచ్చిందంటే మీ తండ్రి గారు తరఫు నుంచి ఏమన్నా ఆస్తిపాస్తులు రావడమో, లేదా వారు మీకు ఏదన్నా ఇవ్వడమో ఇలాంటిది ఉంటుంది. లేదా మీకు పై అధికారుల నుంచి బ్లెస్సింగ్స్ ఉంటాయి, బాగుంటుంది, మంచి జరుగుతుంది. ఇది కాకపోతే కనుక, అంటే ఇప్పుడు నేను చెప్పిన వీటిల్లో ఏదైనా కాకపోతే, ఏదైనా ఒకటి అవుతుంది, అది కాకపోతే కనుక మీకేంటంటే పితృదేవతల ఆశీస్సులు ఉంటాయి. ఇది మీకు ఎలా తెలుస్తుంది? ఇది ఇంకా మంచిది. రాబోయే 3 నెలల్లో ఏదైనా ఒక అదృష్టకర సంఘటన మీ లైఫ్లో మీరు చూస్తారు. అలాగా మీకు ఏదో ఒక రకంగా బ్లెస్సింగ్స్ ఉంటాయి. ఒక పితృర్జితం రావడం కంటే పితృదేవతల ఆశీస్సులు అందుకోవడమే మరింత మెరుగంటాను. ఎందుకంటే పితృదేవతల ఆశీస్సుల వల్ల వచ్చింది మనకి ఎప్పటికీ ఫిక్స్డ్గా ఉండిపోతుంది. ఇంకా అది 3 monthsలో చూస్తారు. మీ వృత్తి వ్యాపారాల్లో గ్రోత్ కావచ్చు, ఒక ఇది కొనుక్కోవడం కావచ్చు, మీరు ఒక ప్రాపర్టీ కొనుక్కోవడం కావచ్చు, ఏదైనా కూడా అది చాలా కాంక్రీట్ థింగ్స్ మీకు జరుగుతాయి.
సంతానానికి సంబంధించిన అనుకూలతలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇలా మీకు అన్ని రకాలుగా కూడా మంచి అనుకూలమైన పరిస్థితులు కుంభరాశి కుంభలగ్నంలో పుట్టిన వాళ్ళకు ఉంది. పరిహారం వచ్చేసేసి అమ్మవారి ఆరాధన. చతుర్థ స్థానం కాలపురుషుడి కుండలిలో బలంగా ఉండడం వల్ల మీరు లలిత అమ్మవారి ఆరాధన చేస్తారా, శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆరాధన చేస్తారా, లేదా సరస్వతి అమ్మవారి ఆరాధన చేస్తారా? ఏ అమ్మవారి ఆరాధన చేసినా మంచిదే. గ్రామదేవతల అమ్మవారి ఆశీస్సులు తీసుకోవడానికి ఇది చాలా శుభ సమయము. ఏదైనా ఒక గ్రామదేవత అమ్మవారి ఆలయానికి వెళ్ళి మీకు కుదిరితే ఏదో ఒకటి అమ్మవారికి సమర్పించుకోండి. చీర సమర్పించుకుంటారా, పసుపు కుంకాలు సమర్పించుకుంటారా, పూలు సమర్పించుకుంటారా, మీ శక్తి అనుసారం ఏది సమర్పించుకోగలిగితే అది సమర్పించుకోండి. లేదా మన మనసే అసలు మనం చేయాల్సిన ఇవన్నీ భగవంతుడు ఇచ్చిందే, మళ్ళీ తిరిగి భగవంతుడికే సమర్పించా. కానీ మన మనసు మటుకు సమర్పించడం చాలా కష్టంగా ఉంటుంది. ఎందుకంటే అనేక ఆలోచనలతో మన చుట్టూ ఏదో ఒక ఆలోచన ఉంటుంది. ఫ్యూచర్ గురించో, పాస్ట్ గురించో, ఫ్యూచర్ గురించి ఇన్సెక్యూరిటీనో, లేదా ప్రజెంట్ గురించి ఆలోచన. ఇలా ఎప్పుడు మైండ్, మన మనసు ఆలోచనలతో సరెండర్ అయిపోయి ఉంటుంది, హైజాక్ అయిపోయి ఉంటుంది మన బ్రెయిన్ ఈ ఆలోచనలతో. ఈ ఆలోచనలు లేకుండా మనసుని నిష్కల్మషంగా అమ్మవారి దగ్గర పెడితే అదే నిజమైన పూజ, అదే నిజమైన భక్తి సమర్పణ. అలా చేయగలిగితే ఇంకా మంచిది. మీరు ఏవి కూడా ఇవ్వక్కర్లేదు. కానీ మొత్తం 1000% కాన్సన్ట్రేషన్ మనం చేసే దేవీ దేవతల మీదే పెట్టాలి. ఒక్క ఆలోచన కూడా మైండ్లో రాకుండా. అది పూర్తిగా సాధ్యం కాదు. కాబట్టి ఇలాగ మనకు తోచినవి ఆచారకాండను ఫాలో అవుతూ మనకి తోచిన సుమంగళి ద్రవ్యాలు అమ్మవారికి సమర్పిస్తూ యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః అని మనసులో అమ్మవారిని ధ్యానించుకోవాలి. అమ్మవారు బుద్ధి రూపంలో మనకుండి మంచి బుద్ధిని ప్రసాదించి మంచి సచ్చింతన, సద్భావన ఇలాంటివన్నీ మనకి కలిగించి మనం సద్భావన ఎప్పుడు చేసామో అది ఆ సద్భావనే అమ్మవారి పూజ. సచ్చింతన ఎప్పుడైతే చేసామో అదే అమ్మవారి పూజ. మనం పూజా మందిరంలో చేసే పూజ అంతా ఒక ఎత్తు అయితే మన మనసుతో చింతించే చింతలన్నీ కూడా నెక్స్ట్ లెవెల్ పూజలుగా మనం పరిగణించాలి. అంటే ఉత్కృష్టమైన పూజలు ఇవన్నీ కూడా. అలా మన ఈ మాసం ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారికి దేవి అన్న నామంతో అమ్మవారిని మనం పిలిస్తే అమ్మవారి తొందరగా సంతృప్తి చెందుతారు. అందుకే మనం ఇప్పుడు చెప్పబోయే ఈ శ్లోకాన్ని ప్రతిరోజు మనసులో మీరు ఏ పని చేస్తున్నా కూడా మనసులో అనుకోవచ్చు. ఆ శ్లోకం ఏంటో ఇప్పుడు చెప్తాను. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు బుద్ధి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. దీంట్లో మీకు ఏ కామ్యం ఉంటే అది మీరు చేర్చుకోవచ్చు. ఉదాహరణకి మీకు సరస్వతి అమ్మవారి కటాక్షం కావాలి, విద్యల్లో బాగా రాణించాలి, లేదా జ్ఞాపక శక్తి, ధారణా శక్తి అని అంటాం మనం సంస్కృతంలో. ధారణా శక్తి అంటే జ్ఞాపక శక్తి పెరగాలన్నా, మనం ఏదైనా సరే మంచి నిర్ణయాలు, తెలివిగల నిర్ణయాలు తీసుకోవాలన్నా, ఏదైనా సబ్జెక్టు స్టడీ చేయాలన్నా అప్పుడు యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు విద్యాలక్ష్మి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. విద్యాలక్ష్మి అనే ప్లేస్లో మీరు సరస్వతి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, లేదా శారదా రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, వాణి రూపేణ సంస్థితం అని పెట్టుకోవచ్చు, మీ ఇష్టం. ఇలా మీకు ఏ కోరుకుంటే అది. లక్ష్మీ కటాక్షం కావాలంటే యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శ్రీలక్ష్మీ రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. ఇలాగ ఒకవేళ మీకు కనుక పనులు చురుగ్గా చేయలేకపోతున్నారు, చాలా స్లోగా అవుతున్నాయి, పనులు ఏం ముందుకెళ్ళట్లేదంటే చైతన్య రూపేణ సంస్థితం అని పెట్టుకోండి. యాదేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితం నమస్తస్సే 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు
చైతన్య రూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యా దేవి సర్వభూతేషు చైతన్య రూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. ఇవేమీ వద్దు, మాకు అమ్మవారి పాద చింతన కావాలి, అమ్మవారే మాకు కావాలని అనుకున్నవారు యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. యాదేవి సర్వభూతేషు సత్వరూపేణ సంస్థితౌ నమస్తస్యై 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 నమో నమః. శ్రీమాత్రే నమః అని ఒకటి చివరిలో చేర్చుకోండి. దీనికి ముందు శ్లోకానికి తర్వాత ఇలా అమ్మవారిని పూజిస్తే సత్వగుణంలో అమ్మవారు ఉంటుంది. అమ్మవారికి రజో తమో గుణాలు మూడు ఉంటాయి, కానీ సత్వగుణంలో లక్ష్మీతత్వం ఎక్కువగా ఉంటుంది. లలిత పరాదేవత శక్తి ఎక్కువగా ఉంటుంది. సో సత్వరూపంలో కూడా అమ్మవారిని మనం ఆరాధించవచ్చు. అసలు దేవి 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 అంటూ ఉన్నామంటేనే మన అమ్మవారి వైపు జగదంబ దేవి పరమేశి ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. శ్రీమాత ఇవన్నీ కూడా అమ్మవారికి అత్యంత ప్రీతికరమైన నామాలు. ఈ పక్షం మొత్తం కూడా అమ్మవారి ఆరాధన విశేషంగా చేసి మనందరం కూడా అమ్మవారి కృపకి తప్పకుండా పాత్రలు అవుతాము. అలా అవ్వాలని చెప్పి అందరి తరఫున జగదంబ పాదాలకి, రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి, నా ఆరాధ్య దేవత అయిన రాజరాజేశ్వరి అమ్మవారి పాదాలకి మనస్ఫూర్తిగా శరణు వేడుతూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.